నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పర్యాటకులపై పంజా. జమ్మూ కాశ్మీర్లో ముష్కరులను ఎత్తుటేర్లు. ఇద్దరు విదేశీయులతో సహా 28 మంది మృతి. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి. సైనిక దుస్తులతో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు. సౌదీ అరేబియా పర్యటన కుదించుకున్న మోడీ తిరుగు ప్రయాణం. చుట్టూ ఎత్తైన పర్వతాలు, చెంతనే అందమైన లోయలు, దాని అంచున విశాలమైన మైదానాలు, చిక్కగా పరుచుకున్న పచ్చిక బయళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయ ప్రకృతిని ఆస్వాదిస్తూ దేశ విదేశ పర్యాటకులు ఆదమర్చి ఉన్న వేళ ఉగ్రమూక తుపాకీలతో విరుచుకుపడింది. సందర్శకులు కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తూటా గాయాలతో నెత్తురుడుతూ ఒక్కొక్కరు నేలకొరిగారు. పచ్చని మైదానం రక్తసిక్తమైంది. ముష్కరుల అవమానీయ చర్యకు నాగరిక ప్రపంచం నివ్వెరపోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి. కాల్పులు అంత హేయమైన చర్య భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. సాయుధమూక నాగరిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఘటనపై భాజపా, కాంగ్రెస్ సహా వివిధ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి నిషేధంలో ప్రధాని మోడీ తన సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని ఢిల్లీ బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు పెట్టరేగిపోయాయి. మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందిన అనంతనాగ్ జిల్లా అహ్వాల సమీపంలో బెర్నాన్స్ లోయలో పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులు సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులు తెగబడ్డారు. ఈ ఘటనలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకీలు ఎగిపెట్టి తోటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులు వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్, కర్ణాటక చెందిన వ్యాపారి మంజునాథన్ ప్రాణాలు కోల్పోయారు. పర్వతాల మధ్య ఉండే బైరాస్ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడిన వారిని కొందరిని గుర్రాలపై కిందకి తరలించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ రంగంలో దించారు. నేడు హవాలాకు అమిత్ షా. ఉగ్రదాడి విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మోదీకి ఫోన్ మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని ప్రధాని ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్ చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారుల సమావేశమై పరిస్థితి సమీక్షించారు. ఆయన వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా హవాలాకు వెళ్లనున్నారు. ఉగ్రవాద దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఘాతుకానికి పాల్పడింది ఎవరు? కాశ్మీర్ కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నిషేధంలో ఉగ్రవాదులు ఈ దారుణాన్ని ఒడిగట్టినట్టు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్ ఎ తోయిబా అనుబంధ విభాగం ద రెస్పిరేషన్ ఫ్రంట్ ఈ దాడి తగ్గిపడినట్టు ప్రకటించుకుంది. సైనికుల దుస్తులో వచ్చిన 5 పుష్కరులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తుంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు. అంతా జగన్ ఆదేశాలతోనే పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్య విధానం. సిట్ట విచారణలో గుట్టు విప్పిన కెసిరెడ్డి. జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 to 60 కోట్లు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీలకి వెళ్లేవి. సత్యప్రసాద్కి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని ప్రలోభపెట్టారు. మొత్తం ముడుపులు 32,000 కోట్లు. బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలు, సిద్ధార్థ సంస్థల ఖాతాలకు మళ్లింపు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్. వైకాపా హయాంలో అత్యధికంగా మద్య సరఫరా ఆర్డర్ దక్కించుకున్న కంపెనీలు డిస్క్లెయిమ్డ్ రిటైల్ నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 to 60 కోట్లు ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేశారు. వారిని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 2019-24 మధ్యలో ఇలా ఏకంగా 32,000 కోట్ల ముడుపులు వసూలు చేసినట్టు నిర్ధారించింది. ఈ మొత్తం కుట్ర రూపకల్పన ముడుపుల వసూలు నెట్వర్క్ నిర్వహణ నాటి సీఎం జగన్కి ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యాలయం దర్శి ధనంజయ రెడ్డి, సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీబీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తి కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించింది. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్య విధానాలు రూపొందించిన బాధ్యత నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజ్ కసిరెడ్డి తమ విచారణ చెప్పారని సిట్ పేర్కొంది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావడమే కాక పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూర్చేందుకు వీళ్ళకి మద్యం విధానం ఉండేలా చూడాలని జగన్ తనకు నిర్దేశించినట్టు రాజ్ కసిరెడ్డి చెప్పారని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు A1 రాజ్ కసిరెడ్డి సోమవారం మంగళవారం సిట్ అరెస్ట్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించి ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యులు ధృవీకరించడంతో కెసిరెడ్డికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు. విజయవాడలో జిల్లా కారాగారానికి తరలింపు. నిందితులు సెక్షన్ 17A అనుమతి అవసరం లేదని ఏజీ వాదన.
పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. ముంబై నటి కదంబరి జత్వానీపై అక్రమ కేసు, వేధింపుల వ్యవహారంలో రెండో నిందితుడు. హైదరాబాద్లో ఆయన ఫామ్ హౌస్లో అదుపులో తీసుకున్న సిఐడి. విజయవాడకు తరలింపు. డీజీ కేడర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ ఇదే తొలిసారి. వైకాపా హయాంలో అక్రమ కేసులు, అరెస్టుల రాజ్యంగా వ్యవహరించిన నిఘా విభాగం మాజీ అధిపతి. నాటి ఆకృత్యాలకు మాస్టర్ మైండ్. నిఘా విభాగాధిపతి హోదాలో అధికార దుర్వినియోగం. అరెస్ట్ చేస్తారని వారం ముందే తెలుసు. ఒకసారి లోపలికి వెళ్ళి వద్దామనుకున్నా. సిఐడి అధికారులు పిఆర్ ఆంజనేయులు. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి అంటగాగి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా పలువురు ముఖ్య నేతలు, ఇతరులపై అక్రమ కేసులు బనాయింపులో మాస్టర్ మైండ్గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి, నిఘా విభాగం మాజీ అధిపతి పి సీతారామయ్యలు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన సీనియర్ నటి కదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసులు బనాయించి వేధించిన కేసులో రెండో నిందితుడు ఏటూగా ఉన్నాయన సిఐడి అధికారులు మంగళవారం ఉదయం 7:30 గంటల సమీపంలో హైదరాబాద్ అదుపులో తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మైనాబాద్ మండలం అంబటాపూర్లో తన ఫామ్ హౌస్లో ఆంజనేయులు ఉన్న సమాచారంతో సిఐడి అధికారులు అక్కడికి వెళ్లారు. కదంబరిని జత్వాని కేసు వ్యవహారం అరెస్ట్ చేస్తున్నామని చెప్పగా ఆయన 10 నిమిషాల సమయం అడిగి దుస్తులు మార్చుకుని వచ్చి సిఐడి అధికారులు వెంట నడిచారు. ఆంజనేయులు హైదరాబాద్ నుంచి విజయవాడ తులసినగర్ సిఐడి ప్రాంత కార్యాలయం మధ్యాహ్నం 1 గంటలకు తీసుకొచ్చారు. పోలవరం బంకచర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి. కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయండి. పారిశ్రామిక కేడర్ల అభివృద్ధిలో వేగం పెంచండి. కేంద్ర మంత్రులు సిఆర్ పటేల్, అర్జున్ రాయ్, పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు వినతులు. హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలపై చర్చ. తేజపై మాజీ ఎంపీ దారుణ హత్య. కార్యాలయంలో కత్తులతో మూకుమ్మడి దాడి. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి. దువ్వాడ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేట. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్రమశిక్షణ ఉల్లంఘన పాల్పడినట్టు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఆయన నుంచి తొలగిస్తున్నట్టు వైకాపా కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటించింది. శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై విమర్శలు వచ్చాయి. చాలా కాలం కిందటే సస్పెండ్ చేస్తారని వార్తలు వచ్చాయి, కానీ అప్పుడు చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా సస్పెండ్ చేశారు. పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికి నష్టం. 2 ఏళ్ల ప్రాజెక్టు ఏర్పాటు కాకుండా ప్రశ్నించండి. 99 పైసలకు ఎకరా కేటాయింపు అవాస్తవం. విలేకరుల సమావేశంలో ఉర్సు ప్రతినిధులు స్పష్టీకరణ. కాశ్మీర్లో నెత్తుటేలు, ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది కాల్చివేత, 20 మందికి తీవ్ర గాయాలు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు. హైదరాబాద్ చెందిన మనీష్ రంజన్ మృతి. మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందిన హవాలాంగ్లో బైనర్లో దారుణ ఘటన. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కర్లు, పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు. మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీలు లేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు. ఉగ్రదాడి తమే పనని టీఆర్ఎఫ్. ఇది లష్కర్ ఏ తోయిబా నుంచి ఉద్దేశించిన ఉగ్రవాద సంస్థ. మతం అడిగి మరీ మరణకాండ. ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించుకుని మరీ కాల్చివేత. హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి. హనీమూన్ జంట భార్య కళ్ళ ముందే భర్త కాల్చివేత. మరో ఘటనలో కుమార్తె ఎదుటే తండ్రి హతం. పిఎస్ఆర్ అరెస్ట్. జత్వాని కేసులో ఏటూకు సిఐడి రుల్క. హైదరాబాద్లో వెంకట ఇంట్లో ఉండగా అదుపులోకి. ఫామ్ హౌస్లోనూ సోదాలు, పలు పత్రాలు స్వాధీనం. అరెస్ట్ చేసిన పెద్దవాడి తరలింపు. సిఐడి కార్యాలయంలో విచారణ. నేటి ఉదయం కోర్టుకు హాజరు. ఐపీఎస్ కాదు వైపీఎస్. ఐసీసీ కాదని వైపీఎస్ సెల్యూట్. జగన్ 25 ఏళ్లుగా పిఎస్ఆర్. 5 ఏళ్లలో 4 పోస్టులు. టీడీపీ నేతలే టార్గెట్. సీనియర్ వేధించడంలో కీలక పాత్ర. వెంటాడి నాటి పాపాల చివరికి అరెస్టు. జగన్ చెప్పారు, నేను చేశాను. ముడుపుల డబ్బులు జగన్ వైఎస్టీకే ఇచ్చాం. లిక్కర్ స్కామ్ సోదరు రాజ్ కస్రెడ్డి అంగీకారం. పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాస్ రూపొందించాలని జగన్ సూచించారు. విజయసాయిరెడ్డి నివాసంలో ముడుపుల స్కీమ్. మిథున్, సజ్జల సీతారెడ్డి, సత్యప్రసాద్తో భేటీ. మరో భేటీలో వాసుదేవరెడ్డితో కలిసి కమిషన్ ఫిక్స్. ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే. సీటైల్ సాఫ్ట్వేర్తో మా పథకం పారదు, అందుకనే దాన్ని తీసేసి మాన్యువల్గా సరఫరా. ముడుపులు ఇచ్చే కంపెనీలకి ఆర్డర్, లేదంటే లేదు. ప్రతి నెల 5వ తేదీన కమిషన్ లెక్కలు. దోపిడీ 3,200 కోట్లు. రిమాండ్ రిపోర్టులో వెల్లడి. కసిరెడ్డి రిమాండ్. విజయవాడ బదిలీలకు తరలింపు. సివిల్స్లో తెలుగు తేజాలు. టాప్ 100 జాబితాలో 7 మనోళ్ళు. 57 మంది క్వాలిఫై. అమరావతి మద్దతు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోయిన నిమిషానికి అండగా ఉండండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. జగన్ హయాంలో మద్యం కుంభకోణం గురించి ప్రస్తావన. కర్నూలులో హైకోర్టు బెంచ్. పోలవరం బంకచర్లకు సాయం. అమెరికా సుంకాల నుంచి ఆక్వా రైతులు కాపాడండి. కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు. వాన్స్ వంటల్లో బెస్ట్. పిల్లలకు రామాయణం, మహాభారతం అంటే మొక్క. భారతదేశ చరిత్రను చదివారు. ఇక్కడ ఆహారాన్ని ఇష్టంగా తింటారు. పర్యాటక జీవితాంతం గుర్తుంటుంది. ఓ ఇంటర్లో ఉషా వ్యాన్స్. టీసీఎస్ కోసం ఐటీ భవనాలు సిద్ధం. విశాఖలో తక్షణ కార్యకలాపాల ప్రారంభం. గ్రీన్ సిగ్నల్. సైజ్ నుంచి మిలియన్ టవర్స్ D-Notify బోర్డు అప్రూవల్ అంగీకారం. గతంలో టీసీఎస్ 2.8 లక్షల చదరపు అడుగులు కేటాయింపు. అక్కడి నుంచే ఇప్పుడు ఆపరేషన్స్ ఛాన్స్. ఇంటీరియర్ పనులు తరువాయి. థ్యాంక్ యూ.